హల్లెలూయా. మామూలుగా రీసెంట్లీ నేను మా వాషింగ్ మిషన్ పాడైతే దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు అయింది. సో క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు చాలా దుమ్ము మట్టి బాగా వెళ్ళింది అనమాట, డర్ట్ వెళ్ళింది. యూట్యూబ్ వీడియోలో చూసుకుంటూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సర్వీస్ చేయాలా, అది అవ్వట్లేదు, డిలే అయింది. ఆ మెషిన్ ఏమో లేట్గా రన్ అవుతుంది. అది దానికి టైమర్ ఉంటుంది, 30 నిమిషాలు పెడితే అది 40 నిమిషాలు నడుస్తుంది, ఒకసారి గంట నడుస్తుంది. సరే అని చెప్పి ఇక నేను, డాడీ, బిందు ముగ్గురం కలిసి కొంచెం క్లీన్ చేసాం. మొత్తం క్లీన్ చేసిన తర్వాత చాలా దుమ్ము వెళ్ళింది, ఎంత డర్టీగా, దాంట్లో అంత మట్టి ఉంది, ఘోరంగా ఉందన్నమాట. అయ్యో ఇంత ఘోరంగా ఉందా ఇది అనుకున్నాం. అంత క్లీన్ చేసిన తర్వాత అయిపోయింది. సాయంత్రం బిందు అంటుంది, ఏమండి ఇప్పుడు ఎంతో బాగా నడుస్తుందంటే ఆ మెషిన్ 30 నిమిషాలే అని చాలా మంచిగా బట్టలు ఉతుకుతుంది. ముందైతే గంట సేపు సరిగా నడవకపోతుండే, ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పింది అనమాట. అప్పుడు అర్థమైంది, అరే సర్వీస్ చేస్తే ఏదైనా దాన్ని అప్పుడప్పుడు పట్టించుకొని క్లీన్ చేస్తే దాంట్లో మురికంతా పోతుంది కదా, అప్పుడు ఆ మిషన్ కూడా నడుస్తుంది. మనుషులము మనం కూడా మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుందో తెలుసా, కొన్ని బలహీనతలు పర్వాలేదులే ఉంటే ఏం కాదు. ఆ బలహీనతలు ఏం చేస్తే తెలుసా, నేను నడవనీయవు ముందుకి, దేవుల్లో ఎదగనీయవు. అంతేకాకుండా నిన్ను లాగుతూ ఉంటాయి వెనక్కి. ఆ పాపపు స్వభావం ఏదైతే ఉందో ఇంకా మనలో, అది నిన్ను ప్రభులో ఎదగకుండా, ఆయన స్వారూప్యంలో మార్చబడకుండా అది ఆపుతూ ఉంటుంది. నువ్వు సరిగ్గా పని చేయకుండా నిన్ను ఆపుతూ ఉంటుంది. నీతిగా నీకు బ్రతకకుండా నిన్ను ఆపుతూ ఉంటుంది. యథార్థంగా నిన్ను బ్రతకకుండా ఆ మురికి జీవితం నిన్ను ఆపుతూ ఉంటుంది. కాంప్రమైజింగ్. కొంతమంది కాంప్రమైజ్ పర్వాలేదు అంటున్నావా, నీ జీవితము అది ఎట్లా అవుతుందంటే మెల్లిమెల్లిగా దేవునికి దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లయితే ప్రతి వస్తువుకి, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికండి సర్వీసింగ్ కావాలి. సర్వీసింగ్ అనేది ప్రతి దానికి అవసరం. అయితే మనకు కూడా అవసరం. మన ఆత్మలకు, మన హృదయాలకి, మన జీవితాలకి అవసరం. మన కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి అవసరం. సర్వీసింగ్ అంటే ప్రభు దగ్గరికి వచ్చి మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. ఆయన వాక్యంలో మనం మన జీవితాన్ని చూసుకోవాలి. ఎక్కడున్నాం, ఎక్కడ నా స్థితి ఎక్కడుంది, నేను ఇంకా అలాగే బ్రతుకుతున్నానా అని మనం పరీక్ష చేసుకోవాలి.